మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు టాప్ 5 న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్కును సందర్శించి అక్కడ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చాలు అర్పించి నివాళులర్పించారు. పెరేడ్ గ్రౌండ్స్లో పోలీస్ కవాతు అనంతరం ఉత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ఆలోచనని, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించామని అన్నారు. రాష్ట్రంలో సన్నధాన్యం దిగుబడి పెరిగి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు దళార్ల బారిన పడకుండా చేశామని రేవంత్ అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ జూన్ 5న విచారణకు హాజరు కావాల్సింది. కేసీఆర్ కమిషన్ హాజరు సందర్భంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా నుంచి రేపు కేటీఆర్ హైదరాబాద్కు రానున్నారు. జూన్ 5న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. అయితే జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడించింది. జూన్ 5వ తేదీకి బదులు 11న విచారణకు హాజరవుతానని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కమిషన్ విచారణ తేదీని మార్చింది. దీంతో కేసీఆర్ ఈ నెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో రహస్యంగా సమావేశమయ్యారని తనపై వస్తున్న వార్తలను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఖండించారు. చావులు, పెళ్లిళ్ల దగ్గర మాత్రమే అనుకోకుండా హరీష్ రావును కలిశానని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ఒకే మాటపై ఉందని ఆయన తెలిపారు. 1 ఓటు 2 రాష్ట్రాలు కాకినాడ తీర్మానానికి కట్టుబడి బీజేపీ పనిచేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ దిక్సూచి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్పు కాదు, అందులో జరిగిన అవినీతి తప్పని బీజేపీ నేత అభిప్రాయాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జనసేన పార్టీ సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విరగడై ఏడాది పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైసీపీ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టిన ఘట్టానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దీన్ని ప్రజా పండుగలా మార్చాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పాలన సాగిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా జూన్ 4న పండుగ వాతావరణం కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇంటి వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలని, మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సంక్రాంతి, దీపావళి ఉత్సవాలను కలిపినట్టుగా దీన్ని జరుపుకోవాలని, దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చాలని, ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కోల్కతాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్ర వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. టీఎంసీ పాలనలో బెంగాల్లో అవినీతి, చొరబాటు, మహిళలపై దాడులు రోజువారీ సమస్యలుగా మారాయని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా దీదీ చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారన్నారు. ఇది దేశ భద్రతకు ముప్పని ఆయన విమర్శించారు. సందేశ్ కాలి, ఆర్జీకర్ హాస్పిటల్ ఘటనలను ప్రస్తావిస్తూ మమతా ప్రభుత్వం మహిళల భద్రతను పూర్తిగా విస్మరించిందని, అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 2/3 వంతు మెజార్టీతో అధికారంలోకి వస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.